మనం కమర్షియల్ బిట్ అనే అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఫ్యూచర్‌లో మరి వాళ్ళు ఏం చేస్తారో వి డోంట్ నో. బట్ ఒకవేళ అవి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇంకేదైనా కంపెనీస్ కానివ్వండి వస్తే మన యువతకి ఏదన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటాయంటారా? అక్కడ ఏ ప్రాజెక్ట్ వాళ్ళు చేసినా కూడా ఖచ్చితంగా దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఓకే. దానివల్ల ఇన్కమ్ రొటేషన్ వస్తుంది. ఓకే. సో గవర్నమెంట్ ల్యాండ్ అమ్మినప్పుడు గవర్నమెంట్ డబ్బులు పోతాయి, దాంతోపాటు వాళ్ళు ఏదైనా డెవలప్ చేసినప్పుడు ఖచ్చితంగా సరౌండింగ్ ఏరియాస్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంకా కొత్త ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎక్కడైనా ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నారు, ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఆటోమేటిక్గా సరౌండింగ్ ఆటోమేటిక్గా మనకి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, తగ్గడం అయితే ఉండదు. ఓకే. ఫోర్త్ సిటీ అనేది కూడా చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్. దాని గురించి మీరేం చెప్తారు? సో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చాలా మాట్లాడుతున్నాం లాస్ట్ 2 years నుంచి. ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చే ప్రాజెక్ట్ లో ఇది కూడా అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ ఇంకొక టర్మ్స్ అండ్ కండిషన్ నోట్ అని ఒక పాయింట్ ఏం చెప్తా అంటే, రేపు పొద్దుగాల అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అంటే నమ్మకండి ఎవరు. ఓకే. చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు ఇదే ఇందాక మాట్లాడినట్టే అవాడ 177 కోట్లు పోయింది, ఇక్కడ 10 కోట్లకే వస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విషయం ఏం గుర్తు పెట్టుకోవాలంటే, గవర్నమెంట్ ఇంత పెద్ద లెవెల్లో ల్యాండ్ పుల్లింగ్ చేసి పెట్టుకుంది. ఓకే. పాయింట్ నెంబర్ 1, ఏరియా పెరుగుతుందని చెప్పడానికి ఫస్ట్ సింబల్ ఇదే. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది, హే ల్యాండ్ వద్దు మాకు, ఇది ఉండని ఇక్కడ పడని, ఇంకో దగ్గర పోయి ఇంకో దగ్గర కొత్త ల్యాండ్ కొనుక్కొని అక్కడ డెవలప్ చేద్దాం అంటారు ఎవరైనా? చేయాలంటే అక్కడ పైసలు కావాలి కదా, మళ్ళీ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్ చేయాలంటే మళ్ళీ తలకాయ నొప్పి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో. ఇప్పుడు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో కూడా చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి ఆల్రెడీ. కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ చేయాలంటే గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఉన్న ల్యాండ్ అయితే వేస్ట్ చేయరు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, కొన్ని వర్క్ మొన్న స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, రాబోయే రోజుల్లో నెలకు 3 సార్లు మేము ఇక్కడ నుంచే మొత్తం ఆపరేషన్ చేస్తాం అన్నారు. ఇక్కడికే ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇక్కడికి తీసుకొస్తాం అన్నారు. ఓకే. సో అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ అంతా పెరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత దూరం ఉంది, మహా అయితే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి, మాక్సిమం 50 కిలోమీటర్లు, అంతకుమించి లేనే లేదు. ఈ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంతా 50 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఈ 50 కిలోమీటర్ రేడియస్ లో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఉంది, ప్రపోజల్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏఐ సంబంధించిన కావచ్చు, డేటా సెంటర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా వస్తున్నాయి. సో ఇవన్నీ వర్కింగ్ లోకి రావడానికి, అవైలబిలిటీలో రావడానికి టైం పడుతుంది. అవుతుంది, బట్ టైం పడుతుంది. సో దీంట్లో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ఫ్యూచర్ సిటీ ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి దీని సరౌండింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి పేరు కూడా మార్చడం జరిగింది. మళ్ళీ భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, దీనికి ఒక కొత్త అప్రూవల్ తీసుకొచ్చారు, హెచ్ఎండిఏ బాడీ లాగా, FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి. సో ఈ ఏరియా మొత్తం వాళ్ళ అండర్ లో ఉంటది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి వచ్చే కొత్త అప్రూవల్స్ అన్ని FCDA నుంచి అప్రూవల్స్ వస్తాయి. సో కొత్త కొత్త టౌన్షిప్స్ కట్టాలి, స్పోర్ట్స్ అకాడమీస్ కట్టాలి, ఎడ్యుకేషనల్ హబ్స్ క్రియేట్ చేయాలి, ఐటీ హబ్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా కొత్తగా మనం ఇన్ఫ్రాని డెవలప్ చేయాలంటే టైం పడుతుంది, కానీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఓవర్ నైట్ లా కాదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ రోజున్న ప్రైస్ 3 స్టేజెస్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్, ఇంతకు ముందు ఏముండే, ముచ్చర్ల ఫార్మాసిటీ ఉండే, ఆ ఫార్మాసిటీ ఇప్పుడు నేమ్ చేంజ్ అయ్యి ఫ్యూచర్ సిటీ అయింది. అంటే ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది, నేమ్ అనేది చేంజ్ అయింది. సో అనౌన్స్మెంట్ అయితే ఉంది ముందు నుంచే. అనౌన్స్మెంట్ అయినప్పుడు ఒక రేట్ ఉంది. ఇప్పుడు మొన్న FCDA ఆఫీస్ స్టార్ట్ అయినాక రేట్లు కొంచెం చేంజెస్ అయినాయి, ఆల్రెడీ 3-4 వేలు తేడా వచ్చినాయి కొన్ని ప్రాజెక్టులలో నేను చూసిన. కాబట్టి అంటే అనౌన్స్మెంట్ అయినప్పుడు ఒక ప్రైస్ ఉంది, వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రైస్ ఉంది, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకో ప్రైస్ ఉంటుంది. సో ఫాస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. ఈ టైంలో కొంచెం రీజనబుల్ ప్రైస్ లో, ప్రైమ్ లొకేషన్స్ లో డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కడ ఎక్కువ స్కోప్ ఉందో మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్యూచర్ సిటీ చూపించి లోపల ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోవద్దు. మళ్ళీ దీని నుంచి ఒక 15 to 20 కిలోమీటర్ రేడియస్, ఒక 30 కిలోమీటర్ రేడియస్, జంక్షన్లకి దగ్గరగా, టౌన్లకి దగ్గరగా, రేడియల్ రోడ్స్, పెరిఫెరల్ రోడ్స్, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, వీటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రాపర్టీలు కొనాలన్నా, డెవలప్ చేయాలన్నా వీటిని బేస్ చేసుకొని చేయాలి, అప్పుడే గ్రోత్ వస్తుంది. అంతేగాని ఫ్యూచర్ సిటీ అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఫ్యూచర్ సిటీలోనే ఆ కోర్ ఏరియాలను కూడా కొన్నిసార్లు టచ్ చేయొద్దు. రేపు ఇబ్బంది అయితే మళ్ళీ మన దగ్గర నుంచి ల్యాండ్ తీసుకునే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఈ ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, ఇదే సెంటర్ లోనే ఉండాలని అనుకోవద్దు.
దాని ఎఫెక్ట్ దాని సరౌండింగ్ 30 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఓకే. సో 30 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ మేజర్ ఏంది, ఇప్పుడు ఈ రూట్ లో తీసుకుంటే ఆమన్గల్ ఉంది ఎగ్జాంపుల్, Okay. కడతాల్ ఆమన్గల్ బ్యూటిఫుల్ లొకేషన్. అవును. ఆమన్గల్ వరకు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఉంది, మీర్ఖాన్పేట్ అవతల చూసుకుంటే సాగర్ హైవే. సో సాగర్ హైవేలో వచ్చేసి రీజనల్ లింక్ రోడ్ ఎక్కడ దాకా అయితే టచ్ అవుతుందో Hmm. ఇదంతా హెచ్ఎండిఏ లిమిట్స్ ప్లస్ ఇది లోపల వచ్చేసినంత ఎఫ్సిడిఏ లిమిట్స్. Hmm. సో ఎఫ్సిడిఏ కానీ హెచ్ఎండిఏ లిమిట్స్ లో కానీ తీసుకోవచ్చు. ఓకే. రీజనల్ లింక్ రోడ్ ని బేస్ చేసుకుని రీజనల్ లింక్ రోడ్ లోపల తీసుకోవచ్చు. Hmm. ఎక్కడ తీసుకున్న రేట్లు పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఓవర్ నైట్ లో పెరిగిపోతాయి, ఓవర్ నైట్ లోనే 555 అయిపోతుంది. అంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. Hmm. కొందరు చెప్తారు అట్లా, Hmm. మనం కూడా బ్లైండ్ గా వెళ్ళిపోద్దు, ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అంటే. Hmm. అది ఎంత స్పీడ్ గా వర్క్ స్టార్ట్ అయితే, ఎంత స్పీడ్ గా వర్క్ అయితే అంత మంచిది. Hmm. అండ్ అక్కడ కూడా మంచి రేట్లు పెరగాలని నేను కోరుకుంటున్నా. మేము కూడా అక్కడ బిజినెస్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు, మా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. Hmm. సో ఏరియా డెవలప్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలని అందరు కోరుకునేటట్టు, అందరికంటే ఇంకా 1% నేను ఎక్కువనే కోరుకుంటా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. Yeah. సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే వ్యక్తులు సంజయ్ నాయక్ ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. Hmm. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నేను నీళ్ళ తల్లి నమ్ముకొని పనిచేస్తున్నా కాబట్టి ఇది అందరికి అన్నం పెట్టాలని నేను కోరుకుంటా. Hmm. సో ఆ ఇండస్ట్రీకి ఆపర్చునిటీకి పొటెన్షియల్ ఉంది, ఆ లొకేషన్ కి పొటెన్షియల్ ఉంది. Hmm. బట్ ఇక్కడ చాలా మంది ఏం బ్లఫ్ అవుతారంటే ఓవర్ నైట్ లో అయిపోతుంది, 2 years కే డబుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది మళ్ళీ. ఓకే. ఆ నెగిటివ్ యాంగిల్ ఏంటి అంటే, నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినా, Mhm. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఓకే. గవర్నమెంట్ కనుక స్టేబుల్ గా లేకపోయి పొరపాటున గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, Hmm. అప్పుడు కూడా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే 2 యాంగిల్స్ చెప్తున్నాను నేను, ఎవరు మనకు చుట్టం కాదు. నేను Hmm. బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోస్తాను. Hmm. గవర్నమెంట్ మారినా కూడా ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉంది, అన్ని పొటెన్షియల్ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి Hmm. 5 ఏళ్ళకి కాకపోయినా 10 ఏళ్ళకైనా రేట్లు పెరుగుతాయి. ఓకే. సో మన ఎస్టిమేషన్ కూడా అలాగే ఉండాలి. Hmm. కానీ 2 ఏళ్ళకే ఫ్యూచర్ సిటీ అయిపోతుంది, 3 ఏళ్ళలో అయిపోతుంది అంటే ఏం కాదు ఆడ, ఓకే. ఏం కాదు. Hmm. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం కొనేది రైట్ ప్రైస్ లో కొంటున్నామా లేదా, Hmm. రైట్ బిల్డర్ ఆర్ డెవలపర్ దగ్గర కొంటున్నామా లేదా, Hmm. లీగల్ గా అన్ని క్లియర్ ఉన్న ప్రాపర్టీ కొంటున్నామా లేదా, ఓకే. జంక్షన్లకి టౌన్లకి సిటీకి దగ్గరగా కొంటున్నామా లేదా, Hmm. వీటిని బేస్ చేసుకొని లాస్ట్ 5 years లో ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చినాయి, Hmm. ఎక్కడెక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది, Hmm. నెక్స్ట్ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి చూసుకొని ఆ రేడియల్ రోడ్స్ కి కనెక్టింగ్ రోడ్స్ కి దగ్గరలో ఓకే. టౌన్లకి దగ్గరగా తొందరగా ఇల్లు కట్టుకునే విధంగా, ఏదైనా డెవలప్మెంట్ చేసే విధంగా ఓకే. అలాంటి లొకేషన్లు చూసి Hmm. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే. లేకపోతే రాత్రి పెరిగిపోతాయి అని చెప్పి, లేదు. లేదా కొందరు ఏమంటారంటే, కొందరు తెలిసి తెలియక కూడా కొన్ని మిస్టేక్ చేసేసిన తర్వాత రియల్ ఎస్టేట్ ని తిట్టుకోవడాలు, గవర్నమెంట్ ని తిట్టుకోవడాలు, Okay. ఏజెంట్లను తిట్టుకోవడాలు, ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించి, ఇప్పుడైనా మీరు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి Hmm. అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే. అంతేగాని ఎవరో ఏదో చెప్పిర్రు రేపే అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఆ ఫోమోలో వెళ్ళొద్దు. Hmm. ఇది మిస్ అయిపోతే ఇంకెప్పుడు దొరకదేమో ఆ ఫీలింగ్ లో కూడా పోవద్దు. ఓకే. అట్లా అని చెప్పి ఎప్పుడైతుందో చూద్దాంలే, ఇవన్నీ మస్తు విన్నాంలే, అది అవుతుందో కాదో, మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే అట్లా కాకపోతే ఎట్లా, ఇట్లా కాకపోతే ఎట్లా నెగ్లెక్ట్ చేసిరు అనుకోండి, మస్తు చెప్పిర్రా. అప్పుడు సంజయ్ అనేటోడు ఒకటి చెప్పిండ్రా, చిల్కకి చెప్పినట్టు చెప్పిండ్రా, నేను ఏం లేరా. ఓకే. నా ముంగట ఏముండే, అంతా అడవి ఉండే, Hmm. ఏం లేకుండే. ఈడ ఈ Hmm. 200 feet రోడ్ల ఆ అమెజాన్ తప్ప ఏం లేకుండే. ఓకే. ఇలా చూడు ఎట్లా డెవలప్ అయింది Hmm. అనే రోజులు కూడా వింటాం మనం. ఓకే. కాబట్టి మరీ ఓవర్ ఎస్టిమేషన్ వేయకుండా, మరీ అండర్ ఎస్టిమేట్ చేయకుండా, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ సిటీ డెఫినెట్ గా ఫ్యూచర్ ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. Hmm. సో ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో అది రియల్ ఎస్టేట్ మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ప్రతి ఇండస్ట్రీకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా ఐటీలో ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇన్కమ్ లెవెల్స్ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అన్నది చూసుకుంటే Mhm. ఐటీలో వన్ ఆఫ్ ది టాప్ లో ఐటీ కూడా ఒకటి ఉంటుంది. సో సంపాదన అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. Hmm. సో సంపాదన అనేది పెరగాలి, ఫస్ట్ ఖర్చు చేయాలంటే సంపాదన పెరగాలి. ఓకే. ఐటీ కంపెనీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. Hmm. సో దానివల్ల దాని సరౌండింగ్ ఏరియాస్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. Hmm. ఎక్కడైతే ఐటీ వస్తుందో సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, Hmm. కొత్త మాల్స్ వస్తాయి, కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ఓకే. వీటి వల్ల గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది, అక్కడ కొనడం వల్ల మనకి ప్రాపర్టీస్ కూడా తొందరగా రేట్స్ పెరగడానికి, గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఓకే. సో ఎక్కడెక్కడైతే ఐటీ వస్తుందో, ఎక్కడైతే కంపెనీస్ వస్తాయో, Hmm. ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇట్లా ఏవైనా కంపెనీస్ వచ్చినప్పుడు పొల్యూటింగ్, నాన్ పొల్యూటింగ్ రెండు చూసుకోవాలి. ఐటీ అంటే పొల్యూటింగ్ ఉండదు, కాకపోతే కొంచెం మనం చూసుకోవాలి ఏరియా లొకేషన్ ఎలా ఉంది, ఓకే. యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి కంపారిజన్ చేసుకొని బెటర్ ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయో
అక్కడ నుంచి ఒక 10-20 కిలోమీటర్ రేడియస్ లో మనం ప్రాపర్టీస్ కొనుక్కుంటే ఓకే. లేదా ఈ కంపెనీస్ అన్ని రావడం వల్ల దీని ఇంపాక్ట్ ఒక 20-30 కిలోమీటర్ రేడియస్ ఆ సర్కిల్ లో, కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా కంపెనీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇన్ఫ్రా వస్తుంది. ఇన్ఫ్రా వస్తే అక్కడ కొత్త జనాలు వస్తారు, కొత్త పబ్లిక్ వస్తారు. కొత్త పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళకి రోడ్లు, వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఒక కొత్త ఏరియా భూమి అవుతుంది, అట్లా కొత్తగా అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే. సో ఖచ్చితంగా ఐటీ అనేది రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఓన్లీ ఐటీని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ నడుస్తా అంటే నడవదు. ఓకే. ఐటీ ఒక్కటే కాదు, ఇప్పుడు మా దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ కూడా చాలా రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ రోజు ఏంటంటే ఇన్కమ్ లెవెల్స్ అన్ని చోట్ల ఉంది. ఓకే. డబ్బు సంపాదన అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. సో సంపాదించే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడ స్టేబుల్ గా ఉంటది, ఎక్కడ పెడితే సేఫ్ ఉంటది, ఎక్కడైతే సెక్యూర్ ఉంటుందో అలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటది. కాకపోతే ఐటీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ వస్తారో అక్కడ ఇంకొంచెం ఎక్కువ పెరగడానికి ఇంకొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒకటే డిఫరెన్స్ తప్ప మిగతాది ఏముండదు. కానీ ఇక్కడ ఒకటి చూసుకుంటే సార్, మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వనివ్వండి, లేదా బిలో మిడిల్ అవ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళకి ఓన్ హౌస్ అనేది కొన్ని కొన్నిసార్లు డ్రీమ్, 100% డ్రీమ్ అన్నమాట. సో అక్కడ రేట్లు పెరిగిపోయేసరికి వాళ్ళకి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. పోనీ రెంటెడ్ హౌస్‌లోనే ఉండి మనీ కొంచెం సేవ్ చేసుకొని తీసుకుందాము అన్నా గానీ అమాంతం ఆ రెంట్స్ కూడా పెరిగిపోతున్నాయి. బట్ ఇంకెక్కడ సొల్యూషన్ దొరుకుతుంది సార్? ఎందుకు ఆ రేట్లు గూడా అంతకనం పెరగడానికి రీజన్ ఏంటి? రెంటల్ హౌసెస్‌కి గూడా? డిమాండ్, సప్లై. ఓకే. డిమాండ్ ఎక్కువుంది అంటే అర్థం ఏంది? సప్లై తక్కువుందని అర్థం. ఓకే. ఒకవేళ సప్లై ఎక్కువ ఉందనుకోండి డిమాండ్ తగ్గుతుంది ఆటోమేటిక్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లోపల ఏమైందంటే ప్రపంచ దేశాల నుంచే కాకుండా మన ఇండియా నుంచి మరీ ముఖ్యంగా తీసుకుంటే చాలా మంది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసారు. ఓకే. సో అట్లా ఇక్కడ ఆల్రెడీ డిమాండ్ ఉంది కాబట్టి ఓఆర్ఆర్ లోపల బాగా పెరిగిపోయింది. ఓకే. ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు అందరూ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోలేరు కాబట్టి నెక్స్ట్ వచ్చే రీజనల్ లింక్ రోడ్ వరకు గవర్నమెంట్ ఏంటంటే సిటీ ఎక్స్పాండ్ చేస్తుంది. ఓకే. మనం ఇందాకనే మాట్లాడినట్టు ఫస్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, తర్వాత ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ. అట్లనే ఇంతకు ముందు ఏముండే ఓఆర్ఆర్ ఉండే. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నది ఏరియా అంతే, అంటే ఐఆర్ఆర్ ఉండే, ఐఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్. ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా కూడా అర్బన్ ఏరియా. అక్కడ నుంచి లోపల రీజనల్ లింక్ రోడ్ వరకు అంతా కూడా సెమీ అర్బన్. అక్కడ నుంచి తెలంగాణ బార్డర్ వరకు అంతా కూడా రూరల్ తెలంగాణగా డెవలప్ చేస్తాం అన్నారు. అర్బన్ లో కోర్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు, ఇక్కడ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ ఎమర్జింగ్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఓఆర్ఆర్ లోపల మిస్ అయిన వాళ్ళు రీజనల్ లింక్ రోడ్ దగ్గర కొను. ఓఆర్ఆర్ లోపల 10,000 అయితే ఎక్కడ రాదు గజం, కానీ రీజనల్ లింక్ రోడ్ లోపల 10,000 గజం ఇవాళ వస్తుంది. తక్కువలో ఉన్నప్పుడు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ కొను. లేదు ఇక్కడే కొనాలన్నప్పుడు ఏం చేయాలి, అంత డబ్బులు లేకపోతే కొంచెం డబ్బులు కట్టి కొంచెం లోన్ తీసుకొని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. లేదా తక్కువ డబ్బులు ఉంటే బయటికి వెళ్ళి ఓఆర్ఆర్ దాటిన తర్వాత చిన్న చిన్నగా కొన్ని బిట్లు కొని పెట్టుకొని ఒక 5-6 సంవత్సరాల తర్వాత అవి ఒక్కొక్క 4-5 బిట్లు తీసేసి ఇక్కడ ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం చేయాలి. సో అట్లా మాత్రమే చేయగలుగుతాం తప్ప డబ్బులు లేనప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మెటీరియల్ కాస్ట్ పెరిగింది, తర్వాత వచ్చేసి ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి, స్టాంప్ డ్యూటీస్ పెరిగినాయి, ఖర్చులన్నీ పెరిగినాయి కదా. డిమాండ్ ఉంది, దాని తగ్గట్టే సప్లై తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ డిమాండ్ అనేది ఉంటది, ఆ గ్రోత్ అనేది ఉంటది. సో ఇంకా ఇదేంటంటే మొత్తం సాచురేషన్ పాయింట్ కి రాలేదు. కొన్ని ఏరియాలో ఇంకా 50,000, 60,000 రేంజ్ లో కూడా ఉన్నాయి. అక్కడ కొనగలితే అక్కడ కొనండి. అక్కడ కొనలేము అన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా సిటీ దాటి కొంచెం బయటికి వెళ్ళాలి. ఈవెన్ దో మీరు ఊర్లో ఎక్కడైనా పల్లెటూరులో కూడా వెళ్ళి మీరు సిటీ దాటి దూరం వెళ్ళి కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 30 లక్షలు లేదే ఇల్లు కడతలేదు. 30 లక్ష మినిమం అవుతుంది. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలో ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, దానికి డబుల్ ట్రిపుల్ అవుతుంది. సో ఆ బడ్జెట్ లో ఎక్కడ వస్తుందో చూసి కొనుక్కోవాలి. లేదు కొంచెం లగ్జరీ సెగ్మెంట్ అంటే ఇక ఎంత పెట్టినా అంత తగ్గట్టు ఉంటుంది, ఇప్పుడు కూడా ఎండ్ ఉండదు. సో లగ్జరీకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, దానిలో ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, అందులో ఇచ్చే ఎమ్యూనిటీస్ కావచ్చు, దాంట్లో ఉండే డిమాండ్ కావచ్చు, అది కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతాం, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడతాం, కొంచెం చిన్న చిన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళు కొంచెం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ప్రాపర్టీలు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆప్షన్ హైదరాబాద్ లోపల చేయి దాటిపోయింది ఆల్రెడీ. అంటే 40,000, 50,000 కన్నా తక్కువలో దొరికే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇక్కడ కొనలేకపోయినామని బాధపడే బదులు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏరియాస్ ఎక్కడ డెవలప్ అవుతున్నాయో అక్కడ కొనుక్కోవాలి. లేదా ఇందాక చెప్పినప్పుడు అక్కడ వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నారు, ఓ 5-10 years తర్వాత అమ్ముకొని వచ్చి ఇక్కడ ఎక్కడైనా కొంచెం ప్రాపర్టీలు కొనుక్కొని, లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా విల్లాస్ కానీ మన బడ్జెట్ లో ఏది వస్తుంది ఫ్లాట్ కానీ అవి చూసి కొంటున్నారు. అండ్ ఒకవేళ కొత్తవి రాకపోతే కొందరు ఏం చేస్తున్నారంటే రీసేల్లోకి వెళ్తారు. ఇప్పుడు మీ ఇల్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ వచ్చేసి 10 సంవత్సరాల ముందు కట్టినప్పుడు ఒక రేట్ ఉంటుంది, ఇవాళ ఒక రేట్ ఉంటుంది. ఇవాళ బిల్డింగ్ రేట్ కంటే కూడా ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది.
ఓకే. సో ఈ ల్యాండ్ కి రేట్ కి చూసి మ్యాచ్ అయ్యి సెకండ్ హ్యాండ్ లో కొంచెం తక్కువలో వస్తుంది. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఇక్కడే పక్కన ఇంకోటి కట్టాలంటే ఆ రోజు ఈ బిల్డింగ్ అయిన ఖర్చు కంటే డబల్ అవుతుంది. సో మెటీరియల్ కాస్ట్ కానివ్వండి, లేబర్ కాస్ట్ ఇవన్నీ చేంజెస్ అయినాయి కదా, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కూడా ప్రైజెస్ కొన్ని చేంజెస్ ఉంటాయి. సో కొత్తది కొనలేమన్న వాళ్ళు రీసేల్కి వెళ్తారు. ఓకే. సో అట్లా వెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు కూడా మార్కెట్ లో అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇంకా ఓఆర్ఆర్ దగ్గరలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాన్ చేయండి. ఇక్కడ లేదు అంటే రీజనల్ లింక్ రోడ్ వరకు, ఇక్కడ కూడా డిలే చేస్తే మనం ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో టైం పెరిగే కొద్దీ డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఇది ఒక్కటి చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.